హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు వచ్చేసి తెలంగాణ టిమ్స్లో వచ్చినటువంటి 240 ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో లేట్ చేయకుండా కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ క్లియర్గా చూడండి. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఉద్యోగాలు ఏమి ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్ ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్దామా. టిమ్స్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2026 రాష్ట్రంలో వైద్య శాఖలో కొలువుల భర్తీకి అయితే మరో నోటిఫికేషన్ అయితే వెలువడింది. సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ ఆసుపత్రిలో పనిచేసేందుకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి. సో చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్తిగా తాత్కాలిక ప్రతిపాదికన అనగా ఒప్పంద విధానంలో మనకు కాంట్రాక్టు లేదా గౌరవ వేతనం అంటారు, అనురీయం పద్ధతిలో నియామకాలు అయితే చేపడుతున్నారు. ఎంపికైనటువంటి అభ్యర్థులు 31/3/2027 సంవత్సరం వరకు అయితే మనకు లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు కంపల్సరీ వీళ్ళైతే విధుల్లో కొనసాగుతారు. సో మనకు 31/3/2027 సంవత్సరం వరకు ఉంటారు ప్రజెంట్. అప్పటి వరకు కూడా మరి రెగ్యులర్ పర్మనెంట్ పోస్టులు భర్తీ అయిపోతే వీళ్ళే కంటిన్యూ చేస్తారు అన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్హులైనటువంటి అభ్యర్థులు జూలై 22 లోపు అయితే దరఖాస్తు చేసుకోవాలి. జూలై 35 అయితే ఫలితాలను ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. ఓకేనా? అప్లికేషన్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేస్తున్నట్టు ఉద్యోగాలు చూసుకుంటే మనకు కొన్ని ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అందులో చూసుకుంటే మనకు ఫస్ట్ వన్ చూద్దాం, వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మెడికల్ ఆఫీసర్ అనమాట. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి కనుక మనం అప్లై చేయాలంటే MBBS లేదా దానికి సమానమైనటువంటి అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. MBBS లేదా దానికి ఈక్వల్గా సమాన అర్హత కలిగి ఉండాలి, పాస్ అయి ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగానికి ఒకవేళ అప్లికేషన్ చేయాలి అంటే మీకు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఓకేనా? ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి మీరు కంపల్సరీ బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ కంప్లీట్ చేయాలి, పాస్ అయి ఉండాలన్నమాట. సో దాంతో పాటుగా మీరు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఉంటుంది కదా, సో అందులో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. సో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అప్లికేషన్ చేసుకోవడానికి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొకటి చూసుకుంటే మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉంది కదా. సో ఈ ఉద్యోగానికి కనుక మీరు అప్లికేషన్ చేయాలంటే DMLT లేదా BSc MLT, DMLT లేదా BSc MLT లేదా ఇంటర్ వొకేషనల్ MLT పూర్తి చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలి అంటే DMLT లేదా BSc MLT లేదా ఇంటర్ వొకేషనల్ MLTని అయితే మీరు పూర్తి చేసి ఉండాలి, పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. 1 year మీరు అప్రెంటిస్షిప్ కూడా చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. TGPMBలో రిజిస్ట్రేషన్ కావాలి. గతంలో ప్రభుత్వంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ చేసిన వారికి ప్రాధాన్యత అయితే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. DMLT, BSMLT లేదా ఇంటర్ వొకేషనల్ MLT పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో 1 సంవత్సరం మీరు అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. ఇంకోటి TGPMBలో రిజిస్ట్రేషన్ కూడా కావాలి కంపల్సరీ. ఓకేనా? అదేవిధంగా గతంలో ప్రభుత్వంలో మనకు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేస్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వాళ్ళకి ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారట, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1. ఓకే, ఇది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగానికి కనుక అప్లికేషన్ చేయాలంటే మీరు పైన పేర్కొన్న అర్హతలతో పాటు 220 లేదా అంతకంటే ఎక్కువ పడకల ఆసుపత్రిలో 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి. సో మేము ఇందాక ఇచ్చినటువంటి DMLT లేదా BSMLT లేదా వొకేషనల్ MLT చేసి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంటే ప్రభుత్వ హాస్పిటల్లో 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా TGPMBలో రిజిస్ట్రేషన్ కూడా కావాలి. దాంతోపాటు ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ చేసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ అర్హతలతో పాటు పైన పెట్టుకున్న 220 అంటే 220 పడకలు ఉంటుంది ఆసుపత్రి, లేదనుకుంటే అంతకంటే ఎక్కువ పడకలు ఉన్నటువంటి ఆసుపత్రిలో 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. అదేవిధంగా NABL మార్గదర్శకపైన అవగాహన ఉండాలి. NABL మార్గదర్శకాలపైన అవగాహన ఉండాలి. వాళ్ళు మాత్రమే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్ 2 ఉద్యోగానికి కనుక మీరు అప్లికేషన్ చేయాలి అంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ తీసుకుంటే UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్కర్ MSW అంటారు. సో దీనితో పాటుగా మీకు మెడికల్ సోషల్ వర్క్ లేదా పబ్లిక్ హెల్త్ సర్వీస్లో 3 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు మెడికల్ సోషల్ వర్క్ గ్రేడ్ 2 ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలంటే UGC గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు మాస్టర్ ఇన్ సోషల్ వర్క్ MSW కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా మెడికల్ సోషల్ వర్క్ లేదా పబ్లిక్ హెల్త్ సర్వీస్లో కంపల్సరీగా మీరు 3 years పనిచేసినటువంటి అనుభవం కావాలి, వాళ్ళు మాత్రమే
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనికి వచ్చేసి మనకు గుర్తింపు పొందినటువంటి ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దీనితో పాటుగా మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కదా, కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఓకేనా, లేదా కంప్యూటర్ సబ్జెక్టుగా బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ మీరు డిగ్రీ నార్మల్గా చేసి ఉంటే మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లేదనుకుంటే డిగ్రీనే కంప్యూటర్ ఎంఎస్సీ కంప్యూటర్స్ ఉంటుంది ఇట్లా చూసినావా. సో అలాంటి డిగ్రీ కనుక కంప్లీట్ చేసి ఉంటే అట్లయినా సరిపోతుంది. ఓకే, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అయితే మనకు హైదరాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం హైదరాబాద్ జిల్లా వాళ్ళకు మాత్రమే ఫస్ట్ అయితే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు, వేరే జిల్లా వాళ్ళకి కాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ కూడా ఏంటంటే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అంటే కంప్యూటర్ స్కిల్స్ వచ్చి ఉండాలి. లేదు అనుకుంటే డిగ్రీనే కంప్యూటర్ సబ్జెక్టుగా ఉన్న చదివినటువంటి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నా సరిపోతుంది. ఓకేనా, అది ఎలిజిబుల్, దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి. మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం హైదరాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థులకు మాత్రం ఫస్ట్ ప్రాధాన్యత మాత్రం ఇస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ చెప్పలేదు అనేది ఇక్కడ చూసుకోండి, మెయిన్ పాయింట్ అది ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. మళ్ళీ మిగతా వాళ్ళు అప్లై చేస్తే నాన్ లోకల్ కింద తీసుకుంటారు, వీళ్ళని మాత్రం లోకల్ కింద తీసుకుంటారు. అందుకంటే ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల గరిష్ట వయ పరిమితి తీసుకుంటే 45 ఏళ్ల వరకు అయితే మీ ఏజ్ ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ఇంకా 5 ఏళ్ళు ఎక్స్ట్రా ఇస్తారు. బీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు ఇంకో ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఎంపికైన అభ్యర్థులు తమ పాత సంస్థల నుండి రిలీవింగ్ ఆర్డర్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ తాత్కాలిక నియామకం భవిష్యత్తులో రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎటువంటి హక్కులు కల్పించదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఫర్ కాంట్రాక్ట్ బేసిక్. ఇది మీకు ఎలాంటి ఉపయోగపడదు ఫ్యూచర్లో. భవిష్యత్తులో రెగ్యులర్ చేయడానికి కానీ ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలాంటి హక్కు అయితే మీకు ఉండదు. మీరు 1 year వరకు వర్క్ చేయాలి, వాళ్ళు రెగ్యులర్ పోస్టులు భర్తీ చేసే వరకు కావాలంటే ఎక్స్టెండ్ చేసుకుంటారు, అంతే మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇదనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ లాస్ట్ ఫైనల్ అనమాట, ఇదే మనకు ఇంపార్టెంట్. సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత చూడొచ్చు, మనకు డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ అప్పుడు వచ్చింది 15/7/2025 వచ్చింది. కమెన్స్మెంట్ ఆఫ్ డౌన్లోడింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ ది వెబ్సైట్ నుంచి మనకి ఎప్పుడు స్టార్ట్ అయినాయి 15/7/2020 అయితే అప్లికేషన్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పటివరకు సబ్మిషన్ చేయాలి అప్లికేషన్ చూసుకుంటే 22/7/2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ మరి ఎప్పుడు స్క్రూటినీ ఇస్తారంటే 23/7/2026 నుంచి 24/7/2026 ఈ డేట్ల మధ్య మీకు అయితే స్క్రూటినీ అయితే ఇస్తారు ఇవన్నీ అప్లికేషన్లు. ఓకేనా, పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ కాలింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ. సో మనకు పబ్లిక్ చేస్తారు, ఇవన్నీ ఏవైతే స్క్రూటినీ తీసిన లిస్ట్ ఉంటుందో అది పబ్లిక్లో పెడతారు. మీ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళకి తీసుకోవడానికి అనమాట. అది ఎప్పుడు 25/7/2026 డేట్ నాడు అయితే డిస్ప్లే చేస్తారు అబ్జెక్షన్ తీసుకోవడానికి. సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రొవిజనల్ లిస్ట్. ఆ ప్రొవిజనల్ లిస్ట్ మీద మీ యొక్క అబ్జెక్షన్స్ ఉంటే సబ్మిట్ చేయొచ్చు. ఎప్పుడు 27/7/2026 డేట్ నాడు అయితే మీరు దాని మీద అబ్జెక్షన్స్ అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పబ్లిషన్ ఆఫ్ ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్టర్ అటెండింగ్ ది అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ రిసీవ్డ్. ఒకవేళ మీరు అబ్జెక్షన్స్ ఇచ్చిన తర్వాత అది కంప్లీట్గా చూసిన తర్వాత ఆ ఫైనలైజ్ చేసిన తర్వాత లిస్ట్ ఎప్పుడు పెడతారు 28/7/2026 తేదీన అయితే ఫైనల్గా లిస్ట్ అయితే మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. డేట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. మీకు ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ ఎప్పుడు ఉంటుంది 29/7/2026 తేదీన అయితే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ డేట్ అయితే మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్గా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరెవరు సెలెక్ట్ అయిపోయారు, ఎవరెవరు కరెక్ట్గా ఉన్నారని డిస్ప్లే అయ్యేది ఎప్పుడు అంటే 30/7/2026 తేదీ నాడు అయితే ఫైనల్గా క్యాండిడేట్ లిస్ట్ అయితే వస్తుంది జాబ్ వచ్చిన వాళ్ళకి, అన్ని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా, ఈ షెడ్యూల్ అనమాట మనకు అప్లికేషన్, స్క్రూటినీ, ప్రొవిజనల్ లిస్ట్ అండ్ అబ్జెక్షన్స్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా, ఇది ఫైనల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే మనల్ని ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇందాక అప్లికేషన్ చేసే విధానం కూడా నేను వీడియో చేశాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. దాని ప్రకారం మీరైతే అప్లికేషన్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. 100% మిస్ కాకుండా చూడండి. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ విద్యార్థులు ఎవరైనా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం మిస్ అవ్వదు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.